బీహార్ మహాకూటమిలో విభేదాలున్నట్లు కనిపిస్తోంది. పలు నియోజకవర్గాల్లో ఆ కూటమిలోని రెండేసి పార్టీలు అభ్యర్థులను నిలబెట్టడమే ఈ అభిప్రాయానికి కారణం. ఆర్జేడీ, కాంగ్రెస్ 6 సీట్లలో ముఖాముఖి తలపడుతుండగా సిపిఐ, కాంగ్రెస్ 4 సీట్లలో పోటీ పడుతున్నాయి. ముఖేష్ సహానీ వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ ఆర్జేడీ 2 సీట్లలో తలపడుతున్నాయి. ఆర్జేడీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాతో 143 సీట్లకు ఈ విషయం స్పష్టమైంది. ఈ జాబితాలో కాంగ్రెస్ పోటీ చేస్తున్న 6 సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించారు. ఈ స్నేహపూర్వక పోటీల వల్ల ప్రతిపక్షాల ఓట్లు చీలిపోయి ఎన్డీఏ లబ్ధి పొందుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీహార్లో రెండో దశ పోలింగ్ కు కూడా సోమవారంతో నామినేషన్ల గడువు ముగిసింది. నవంబర్ 6న ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి దశలో 121 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 1314 మంది పోటీలో ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్ ఎన్నికల్లో 6 సీట్లలో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించిన జార్ఖండ్ ముక్తి మోర్చా తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తమ మిత్రపక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్ రాజకీయ కుట్ర కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. జార్ఖండ్లో తమ 3 పార్టీల కూటమిపై సమీక్షిస్తామని, ఆ 2 పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని పేర్కొంది.